మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కూటమి వచ్చిన కాడి నుంచి కూడా రైతులకి ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా కూడా రైతులు ఫీల్ అవుతున్నాం. ఈ రైతులకి మాత్రం చంద్రబాబు నాయుడు ఒక దేవుడి నాటోడే. మాకు మాత్రం చాలా ఏ విషయాలైనా సరే చంద్రబాబు నాయుడు మాత్రం మాకు చాలా హెల్ప్ చేసి అన్ని విధాలు కూడా మాకు ఆదుకుంటున్నారు. రైతులకే కాదు ఒక ప్రజలకి మన సాధారణ కుటుంబాలు కూడా చాలా ఆదుకొని ఇప్పుడు పెన్షన్లు కూడా ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలనేది కూడా ఆయన నిర్ణయించి పెన్షన్లు కూడా సకాలంలో అందించి 1వ తారీఖు వచ్చినప్పటికీ అందరికీ కూడా అది చేరడం మాత్రం బాగానే జరుగుతున్నది. ఈ అన్నదాన సుఖీభవన్ డబ్బులు రైతులకి ఇప్పుడు ఏదైనా ధాన్యాలు కొనుక్కోవాలన్నా విత్తనాలు కొనుక్కోవాలన్నా కాకపోతే దేనికైనా సరే రైతానికి ఉపయోగానికి సంబంధించింది అమౌంట్ వేస్తున్నాడు. దాన్ని టయానికి పలానా నెలలో పలానా డేట్ వేస్తున్నంత అదే డేట్ ని కంపల్సరీ పడుతున్నాయి. రైతులకి ఉపకారం చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు. అయినా రైతులంటే ఆయనకి చాలా గౌరవం. రైతుల మీద చాలా తీపిగా జనాల దగ్గరికి వెళ్ళి భుజం తట్టి కూడా ఆయన చాలా హ్యాపీగా కూడా ఆయన చూస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి రైతులు కన్నీరు పెడుతున్నారు, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను అని అంటారు. జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేసుకొని అది ఎన్ని చేసినా మళ్ళీ ప్రభుత్వం రావడం అంటే చాలా కష్టం అండి. మాయ మాటలు మబ్బులు చెప్పుకొని ఆయన ఏది చేయాలన్నా సరే ఏదో మేము చేసాము మనం చెందామని చెప్పేసి కళ్ళబోలు కబులు చెప్పి ఆడవాళ్ళకి ఏదో 10,000 20,000 బ్యాంకుల్లో వేసి ఒక రోడ్డు కూడా నిర్మాణం చేయలేని వ్యక్తి అసలు ఈ రోజు ఆయనకి వెళ్తే చెప్పులు ఇస్తారండి. ఇంక ఈ కార్యక్రమంలో మాత్రం అడిగేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన నాదే, ప్రజలు నా కోసం ఎదురు చూస్తున్నారు. భారతదేశ చరిత్రలు అన్ని అనుకుంటే 29కి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే నేను అనేది వస్తాను అంటున్నాడు. సరే ఆయన ఇష్టం వచ్చినాడు ఆయన మాట్లాడతాడు, చేసింది కనపడాలిగా. ఎవరు ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు, ప్రెసిడెంట్ చంద్రబాబు చెప్తున్నాడు, నచ్చింది. జగన్ అంటే సరే ఆయన చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు చేసింది కనపడాలి కదా. అభివృద్ధి ఉంది రాష్ట్రానికి బాగా అయ్యిద్ది. ఎప్పుడైంది చూస్తా ఉండు, కొద్దిగా అట్ట కాదు చూస్తా ఉండు. ఇప్పుడు కొద్దిగా ఎట్ట అవుతుందో వద్దు, రాజధాని పోయి చూస్తే తెలిసిద్ది. మనం అనుకోవడం కాదు, రాజధానికి వెళ్ళి ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటని. 100 సంవత్సరాల నాడు ఇది వేసాడు. ఎన్ని లింకులు ఇది ఇవాళ ఇరుకైపోయింది. అట్నే రేపు ఇబ్బంది రాకుండా చేయటానికి ఆయన చూస్తున్నాడు. చూడండి, డిగ్రీ చదువుకున్నా, లారీ నడుపుకుంటున్నా, పని లేవు ఏమీ లేవు. చాలా మంది అలాంటి యువత రోడ్డును పడ్డారు. పోయిన 5 సంవత్సరాలు యువతకి చేసిన బాట మేమే, వాళ్ళకి ఏం కావాలన్నా నాడు నేడు అని దోచుకున్నాయి అన్ని కనపడతా. నవరత్నాలు అందరికి చూపించాడు గట్టిగా. మరి ఆయన మొన్న ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు, భారతదేశ చరిత్రలో నాలాగా పరిపాలించిన నాయకులు లేడు. నరలేని నెలకి ఎన్నైనా మాట్లాడిద్ది, చేసేదేముంది. వచ్చిన మాటలు నోటికి వచ్చినట్టు మాట్లాడాలిగా. అభివృద్ధి జరుగుతుంది. ఇంకొక 5 సంవత్సరాలు అంటే అభివృద్ధి కనపడిద్ది. అసలు మాటే లేదు, అది అవకాశమే లేదు, జరగదు కూడా. జగన్ గవర్నమెంట్ లో డెవలప్మెంట్ ఏది, వాళ్ళకి ఒక రాజకీయం రాదు, ఒక డెవలప్మెంట్ రాదు, పరిపాలన ఎలా చేయాలో రాదు అని ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మరి మేడం చూసింది మనం, ఆయన ఏం చెప్పినా కానీ మనం చూసాంగా. లేదు మేడం, ఉన్నవాడు కూడా అన్నా క్యాంటీన్ వెళ్ళి భోజనం చేస్తున్నారు. 5 రూపాయలు పొద్దున పూట 5, మధ్యాహ్నం 5, సాయంత్రం 5. 15 రూపాయలకి అదే హోటల్కి వెళ్తే 200 రూపాయలు కావాలా. 3 పూటలు 300, 600 అయింది. ఇది 15 రూపాయలు. దానికి నీళ్లు కూడా వసతి బాగుందండి. అదే పాపం అండి బీదోళ్ళకి, వాళ్ళు బతికారు బీదోళ్ళు. ఏది మాకేం భయం లేదండి. కాకపోతే ఆయన బాగా చేశాడు బాబు గారు, అది మెచ్చుకోవచ్చు మేము. ఏ ఊరికి అర్థమైందండి, అది చదువుకున్న వాళ్ళకి అర్థమైంది. ఇప్పటికి బాబు గారు బాగా చేస్తున్నారు. ఆయన చేస్తే ఎందుకు ఓడిపోవాలండి, ఓడిపోడు కదండి. అది న్యాయంగా చేసిన వాడు గెలుస్తాడు, న్యాయంగా చేసిన వాళ్ళు ఓడిపోతారు. ఏముంది, ఇప్పుడు సదరంని చూపుతారంట. నాకు కూడా పింఛన్ ఇస్తా అన్నారు, నాకు కాల్ చేసేసారు డ్రైవర్ని. బాగానే చూస్తున్నారు, ఇంతకి ఇస్తామంటున్నారు. బాగానే ఉంది, ఇంతకీ ప్రభుత్వం ఈ గవర్నమెంట్ బాగానే ఉంది. లేదండి, ఏ రోడ్లు వేయలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు బాగా. ఫస్ట్ 3,000 ఇస్తా అన్నాడు, 5,500 ఇచ్చాడు. అట్లా సరిపెట్టుకొని లాస్ట్కి ఇచ్చాడు. రోడ్లు బాగు చేయాలి, మాకు ఊళ్ళో పంచాయతీలు కూడా బాగు చేయకుండా పంచాయతీల నిధులు కూడా ఎత్తుకెళ్ళాడు. అంటే ఎవరేస్తారు, నేనే సీఎం అని నాలాగా ఎవరు పరిపాలన చేయలేదు అనుకుంటారులే. అనుకోవడంలో తప్పే ఉంది. ఎవరికి వాళ్ళు మంచివాడు అనుకోకపోతే ఎట్టబోతాము చెప్పు. ఏం చేశాడు అసలు, పంచాయతీలో నిధులు కూడా తీసుకెళ్ళాడు. మనకేం బాగు చేశాడు, వాళ్ళంత శుభ్రంగా చేశాడు. 3,000 ఇస్తా అన్నాడా, 5,500 ఇచ్చాడు. లాస్ట్ దిగబోయేటప్పుడు ఇచ్చాడు.
ఇప్పుడు శుభ్రంగా మరి చెరువులు బాగు చేస్తున్నారు, కాలువలు బాగు చేస్తున్నారు, రోడ్లు బాగు చేస్తున్నారు, గోడలు మరి అది చేస్తున్నారుగా. మాకు ఒలుగులకి ఇంత మట్టుకు ఏమీ లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం 20 లక్షలు ఇచ్చారు, రూములు కట్టుకుంటున్నారు. చేసి ఇప్పుడు ఆయన మనకు చుట్టం కాదు, ఈయన మనకు చుట్టం కాదు, కావాలి మంచివాడే కావాలి అని అనుకుంటాం ఎవరు అయినా. బాగా బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు ప్రదర్శన అయితే. జగన్ విషయంలో అయితే మనకు చాలా ఘోరం అది. ప్రస్తుతం ఇప్పుడు ఏమో ప్రస్తుతం బ్రిటిష్ బాగా నడుస్తుంది ఇప్పుడు. మరి జగన్మోహన్ రెడ్డి రైతులు ఏడుస్తున్నారు, వాళ్ళు కన్నీరు తుడుస్తానంటున్నారు. మళ్ళీ రైతులు గుంగూరు చెప్పాడు, అది చెప్పింది మాకు తెలుగుదేశం చూడాల్సిన బాగా నాకు నచ్చింది. ఇప్పుడు ఆ తెలుగుదేశం రాబట్టి అన్ని కొత్త రోడ్లు అన్ని వచ్చాయి. తెలుగుదేశం రాబట్టి జగన్ ముఖం వచ్చినప్పుడు అయితే అసలు ఏ దరిద్రం అయిపోయి ఇప్పుడు ఇది బాగున్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వచ్చేస్తాను అంటున్నాడు. అది గుంగూరు వచ్చేస్తారు, మనం ఏద్దాం ఇట్లు మనం ఇయ్యాలి కదా. అయితే మన చంద్రబాబు నాయుడు మాట హామీ ప్రకారంగా రైతులందరూ కూడా ఉమ్మడిగా కలిపి చాలా వేల ఎకరాల భూములు ఇచ్చారు. ఈ రోజు రాజధాని లేకపోయినా సరే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మనకి రాజధాని పక్కగా పార్లమెంట్ లో ఆమోదం తెలియజేసి పక్కాగా మనకు రాష్ట్రానికి ఒక రాజధాని అమరావతిని రాజధాని స్టాండర్డ్ గా చేశారు. కాబట్టి మేము అందరం కలిపి రాష్ట్ర ప్రజలందరూ రైతుల తరపున కూడా మేము చాలా మన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు ఏది అనుకున్నారో అది పక్కాగా నిర్వహిస్తున్నారు, మాకు నమ్మకం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి రైతులు కన్నీరు పెడుతున్నారు, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, రైతులు కన్నీరు తుడుస్తాను అంటున్నారు. మళ్ళీ రైతులు జగన్మోహన్ రెడ్డికి నమ్మే అవకాశం చాలా పూర్వ అబద్ధాలుగా ఉన్నాయి అవన్నీ. అంతవరకు నమ్మే రైతులు ఎవరు లేరు ప్రజెంట్ అయితే. గత ప్రభుత్వం కలిసి వచ్చాం, చాలా ఇబ్బందులు పెట్టారు రైతులని. మామిడి తోటలని జీడి తోటలని ధ్వంసం చేసి మనకి రైతులకి చెప్పకుండా కూడా చేసే టైంలు కూడా ఉన్నాయి. చాలా ఇబ్బందులు పెట్టారు కూడా. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం నమ్మకమే. ఒకసారి చూసాం, మరి ఆయనకి ఏ విధంగా అవ్వలేదు, చేయడం వచ్చింది కదా, చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు కొద్దిగా హ్యాపీ అండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా గెలిచిన వెంటనే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇప్పటికి వరకు హ్యాపీ, ఇక మీదట కూడా హ్యాపీగా ఉంటాం సార్. మరి జగన్మోహన్ రెడ్డి రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు కన్నీరు పెడుతున్నారు, మళ్ళీ నేను వస్తాను, వాళ్ళ కన్నీరు తుడుస్తాను అంటున్నాడు. మళ్ళీ రైతులు నమ్మే అవకాశం ఉండదండి. ఆయన ఏదో మాట్లాడుకోవడం తప్ప ఇంకేం అవకాశం ఉండదు సార్. అది మట్టుగా టోటల్ గా అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఫుల్ నమ్మకం ఏర్పడదండి. ఇంకా ఇక మీదట కూడా ఆయనే వస్తారండి, అది మేము గ్యారంటీ ఇస్తామండి. నేను గ్యారంటీ ఇస్తాను, గ్యారంటీగా. జగన్మోహన్ రెడ్డి అయితే నమ్మే పరిస్థితి ఏది లేదు కదా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మావి కానీ తప్పుడు ఏంటంటే ఇదంతా రాజకీయ లబ్ధి కోసం కానీ అదన్నీ తప్పుడు మాటలు. ఇంకా అమరావతి అనేది పార్లమెంట్ లో కూడా చట్టం అయిపోయిన తర్వాత కూడా ఇంకా నేను మావి కానీ తప్పు, అది అంతా తప్పుడు మాటలని నన్ను అయితే సంప్రదించుకుంటాను. 100% రైతులకు బాగా ఉపయోగపడే కదా. ఇప్పుడు మొన్న లాస్ట్ సారి కూడా రైతులకి సకాలంలో యూరియా చాలా క్లిష్ట పరిస్థితి అయిపోయింది. యూరియా కూడా ఇష్టం అయిపోతే యూరియా కూడా సకాలంలో మాకు అందించారు. కానీ కొన్ని ప్రతిపక్షాలు కామన్ అవన్నీ చెప్తుంటాయి, కానీ వాస్తవం అయితే బాగా ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం బాగా చేయాలి, అన్ని బాగా చేస్తున్నారు. సూపర్. జగన్ పరిపాలన కంటే కుటుంబ ప్రభుత్వం పరిపాలన చాలా బాగుంది. ఏదో పాదయాత్ర చేసుకోవడం తప్ప గానీ దాని వల్ల ఏది ఉపయోగం అయితే ఉండదు. పేరుకి చేయాలని చేయడం అంతే. ఇప్పుడు మీ తోటి వారు ఉన్న రైతులందరూ కలిసి అమరావతి రాజధానికి భూములు ఇచ్చారు, అక్కడ అమరావతి రాజధాని కడుతున్నారు. ఎలా అనిపిస్తుంది ఒక రైతుగా ఉండి? అది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. చాలా హ్యాపీగా అమరావతి ఏదైనా సరే క్యాపిటల్ ఒకటే ఉండాలి, అది చాలా బెస్ట్. అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి యొక్క పనులు చాలా వేగవంతంగా నడుస్తున్నాయి. మనం చూస్తూ ఉంటే గత పాలన ప్రభుత్వంలో అమరావతిని భ్రమరావతి అనే నినాదంతో అక్కడ శిథిలావస్థకు చేర్చి కట్టబడిన కట్టడాలు కానీ అక్కడ ఉన్న అభివృద్ధి చేసిన గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కానీ నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నించారు. కానీ అలాగా ఆ తర్వాత ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వంలో అమరావతిని అత్యంత సాహసోపేతంగా అత్యంత వేగవంతంగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుని అత్యద్భుతమైన కట్టడాలని సాధించడానికి వేగంగా ముందుకు నడుస్తోంది. ప్రభుత్వం అంటే కేవలం కట్టడాలు ఒక్కటే కాదు, ప్రజాపాలన చూడాలి, అన్నీ చూసుకుంటూ కూడా సరైన దిశగా మళ్ళీ ఇంకొకసారి ఆ తప్పు జరగకూడదు అనే ఉద్దేశంతో సరైన దిశలో ఇప్పుడు ఏ విధంగా చేయాలో ఆ విధంగా పనులన్నీ కూడా చక్కగా చేస్తున్నారు. అమరావతి త్వరలోనే అత్యద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుకోబోతోంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా ముందుగా చాలా అద్భుతంగా అద్దాల్లా ఉన్నాయి. గత ప్రభుత్వంలో హైవే రోడ్లు తప్ప మిగతా ఏ రోడ్డు అయినా సరే చాలా గుంతలుగాను చాలా దరిద్రంగా గాను ఉండేవి. అలాంటిది ఈ గవర్నమెంట్ రాగానే ముందు రోడ్ల మీద దృష్టి పెట్టి యొక్క గతుకులమయమైన రోడ్లని చక్కగా అద్దాల్లా తీర్చిదిద్దారు.